మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. భారతీయ క్రికెట్ చరిత్రలో ప్రతి ఏటా ఎవరో ఒకరు స్టార్గా అవతరిస్తూ ఉంటారు. కానీ కొందరి ప్రయాణం మాత్రం సినిమా కథను తలపిస్తుంది. 2026 ఐపీఎల్ సీజన్లో కూడా తన విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్తో దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న 21 ఏళ్ల యువ కెరటం ముకుల్ దలీప్ చౌదరి. అసలు ఎవరి ముకుల్? ఈ ప్రశ్న ఇప్పుడు గూగుల్లో ట్రెండింగ్గా మారింది. ఐపీఎల్ ఫ్యాన్స్ నోట హాట్ టాపిక్గా కూడా మారింది ఇదే క్వశ్చన్. కేవలం 27 బంతుల్లో ఒక కుర్రాడు క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ఐపీఎల్ 2026లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 181 4 స్కోర్ చేసింది. అయితే ఆ లక్ష్యాన్ని కూడా లక్నో సరిగ్గా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినటువంటి లక్నోను ముకుల్ చౌదరి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి విజయ తీరాలకు చేర్చారు. అసాధ్యం అనుకున్నటువంటి మ్యాచ్ను సుసాధ్యం చేసి చూపించడంతో ముకుల్ పేరు మారుమోగిపోతుంది. అయితే క్రికెట్ లవర్స్ ముకుల్ గురించి ఆరాలు తీయడం ఇప్పటికే మొదలుపెట్టేశారు. ముకుల్ కథ కేవలం ఒక క్రికెటర్ కథ కాదు, ఒక తండ్రి కన్నా కలల ప్రతిరూపం. రాజస్థాన్లోని జున్జున్ జిల్లా గూడాగాడ్జీ అనేటువంటి ఊరు అతనిది. ముకుల్ తండ్రి దలీప్ కుమార్ చౌదరి సామాన్య మధ్యతరగతి వ్యక్తి. ఆయనకు క్రికెట్ అంటే ఎంత పిచ్చంటే ముకుల్ పుట్టక ముందే తన కొడుకును భారత జట్టులో చూడాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే అయినా ముకుల్ అవసరాలకు ఎప్పుడూ లోటు రానివ్వలేదు. 12 ఏళ్ల వయసులో ముకుల్ తన ఇంటికి దూరంగా సీకర్లోని ఏబిఎస్ క్రికెట్ అకాడమీలో అడుగుపెట్టాడు. అయితే ఈ నేపథ్యంలో ముకుల్ ప్రస్థానం చిత్రంగా మారిపోయింది. ఒక రకం చెప్పుకోవాలంటే మొదట ఫాస్ట్ బౌలర్ కావాలనుకున్నాడు. కానీ అతని కోచ్లు ముకుల్ బ్యాటింగ్ చేసేటప్పుడు బంతిని బాదేటువంటి తీరును గమనించారు. ఆ టైమింగ్, ఆ పవర్ చూసి అతన్ని వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మారమని సూచించారు. ఆ మార్పు ముకుల్ కెరీర్ను మలుపు తిప్పేసింది. మైదానంలో గంటల తరబడి వికెట్ల వెనుక ప్రాక్టీస్ చేస్తూ మరోవైపు ఫినిషర్గా బ్యాటింగ్లో పదును పెట్టుకున్నారు. అది ఎంతలా అంటే డెత్ ఓవర్లలో ముకుల్ క్రీజులోకి వస్తున్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు వణుకు మొదలయ్యేంత. అయితే ముకుల్ ప్రొఫెషనల్ లైఫ్ అంత సులభంగా సాగలేదు. 2023లో రంజీ ట్రోఫీలో అడుగుపెట్టినప్పటికీ సరైన గుర్తింపు కోసం చాలా కాలం వేచి చూడాల్సి వచ్చింది. ముకుల్ అదృష్టం ఒక గాయంతో మొదలైంది. 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో రాజస్థాన్ జట్టులో అతనికి చోటు లేదు. కానీ 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను రాజస్థాన్ ప్రధాన జట్టులో కూడా లేడు. కానీ ఒక విధి అతనికి ఒక అవకాశం ఇచ్చింది. జట్టులో ఒకరికి గాయం కావడంతో రీప్లేస్మెంట్గా వచ్చినటువంటి ముకుల్ తన బ్యాట్తో సునామీని సృష్టించారు. 198.85 స్ట్రైక్ రేట్తో అతను బాదినటువంటి సిక్సర్లు చూసి ఐపీఎల్ స్కౌట్స్ డైరీలో అతని పేరు మొదటి వరుసలోకి చేరింది. ఇదిలా ఉంటే 2026 ఐపీఎల్ వేలం ముకుల్ జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. 20 లక్షల బేస్ ప్రైస్తో మొదలైన బిడ్డింగ్ ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య యుద్ధానికి దారితీసింది. చివరకు 2.60 కోట్లకు లక్నో అతన్ని సొంతం చేసుకుంది. తన మొదటి 2 మ్యాచ్ల్లో తక్కువ స్కోర్కే పరిమితమైన ఏప్రిల్ 9న ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగినటువంటి మ్యాచ్ అతన్ని స్టార్ని చేసింది. ఓటమి అంచున ఉన్నటువంటి జట్టును 27 బంతుల్లో 54 పరుగులు చేసి గెలిపించిన తీరు ఐపీఎల్ చరిత్రలోనే ఒక గొప్ప ఫినిషింగ్గా నిలిచిపోయింది. మైదానంలో దూకుడుగా కనిపించేటువంటి ముకుల్ బయట మాత్రం చాలా నిడారంబరంగా ఉంటారు. అయితే తన విజయానికి కారణం తన తండ్రి పడ్డ కష్టమే అని నమ్ముతాడు. అయితే క్లీన్ బ్యాట్ స్వింగ్లో ముకుల్ కొట్టేటువంటి సిక్సర్లు అతని నెక్స్ట్ బిగ్ థింక్గా మార్చేస్తున్నాయి. 21 ఏళ్ల ఈ యువ కెరటం ఇప్పుడు టీమిండియా తలుపులు తడుతుంది. రాజస్థాన్ మట్టి నుంచి వచ్చినటువంటి ఈ ధృవతార భారత క్రికెట్ ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని యావత్ దేశం ఆకాంక్షిస్తుంది.